తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా చాలా మంది పేర్లు అనుకున్నారు. బట్ తెరపైకి మీ పేరు వచ్చింది. మిమ్మల్ని ఒక లక్కీ పర్సన్ లాగా చూస్తున్నారు అందరూ. మీరు ఏ విధంగా చూసుకోవచ్చంటారు? నేను లక్కీ ఏం కాదు, హార్డ్ వర్కర్ అండి. చాలా మంది పేర్లు అనేవి కూడా తెరపైకి వచ్చాయి. పార్టీ పెరుగుతుంది కాబట్టి చాలా మంది కాంపిటీషన్ పెరిగింది. పార్టీ పెరుగుతుంది అందుకనే కాంపిటీషన్ పెరిగింది. కాబట్టి తప్పేం లేదు, ఒక్కడికి ఇవ్వగలుగుతారు కదా. 10 మంది అడుగుతారు, ఒక్కడికి ఇచ్చారు, ఒక్కటి నేను. మీ పార్టీలోనే కొంతమంది తెలంగాణలో అధికారంలోకి రాకుండా మీ పార్టీ నాయకులే అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా రాజాసింగ్ బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూసుకోవచ్చు అంటారు? ఇవన్నీ ఇప్పుడు ఆయన విషయం అంతా కూడా జాతీయ పార్టీ అధిష్టానం దగ్గర ఉంది. అది వాళ్ళు చూసుకుంటారు, ఏమున్నా సరే వాళ్ళు చూసుకుంటారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ కార్యాచరణ ఏంటి సార్? ఇప్పుడు ముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం తయారు కావడము, అదేవిధంగా రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్కు తయారు కావడము, పార్టీని బలోపేతం చేయటము, గ్రామాల నుంచి బలోపేతం చేయటము, ఇది మా ఒక లక్ష్యం. మీకు అధ్యక్ష పదవి రావడానికి కేసీఆర్, చంద్రబాబు నాయుడు మీ వెనక ఉన్నారని చెప్పేసి కూడా ఒక మాట వినిపిస్తుంది. దానికి ఏమంటారు? అది అన్నవాడికి నువ్వు అవార్డు ఇవ్వాలనుకుంటాను, మంచి స్టోరీ రాడారని.